ఈ సమాలోచన సదస్సు అనేటటువంటిది పెట్టడం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సలుగు పంచాయతీలో ప్రభుత్వం పరంగా అనేక మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. 50-60 మంది వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల్లో కూడా అనేక మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఇది ఇంతమంది పనిచేస్తూ మనకి ఇక్కడ సచివాలయం కూడా, పంచాయతీ కార్యాలయము, పంచాయతీకి ఒక సచివాలయము, కార్యదర్శి కూడా ఉన్నారు. ఇంతమంది ఉండి సంవత్సరానికి మన పిల్లలు చదువుల్లో మెరుగు కనిపించట్లేదు. మన పిల్లల తాలూకు ఆరోగ్యం ఏ రకంగా చూసుకున్నా సరే, మనం ఆహార భద్రతకి సంబంధించి చూసుకున్నా, ఆరోగ్య భద్రతకి సంబంధించి చూసుకున్నా, ఇంకా అనేక సమస్యలు, అనేక గ్రామాలకి సంబంధించి రోడ్లు కూడా లేవు. తాగునీటి సమస్య మరి ఎక్కడా కూడా మనకి సురక్షిత మంచినీరు అనేటటువంటిది మనకి ఎక్కడా కూడా ఉండదు. ఓట నీరు అనేది మనం తాగుతున్నాం ఇప్పుడు కూడా. ఎన్నో వందల మంది ఈ పాడేరు డివిజన్లో ప్రతి సంవత్సరం కూడా చనిపోతూ ఉన్నారు. మలేరియా వస్తుంది, వాంతులు విరోచనాలు, డయేరియా వస్తుంది, తర్వాత డెంగ్యూ అనేటటువంటి కొత్త వ్యాధులు వస్తున్నాయి. మరి అరకు దగ్గర ఆంథ్రాక్స్ అనేటటువంటి కొత్త వ్యాధులు అన్నీ కూడా చాలా వింత వింత వ్యాధులన్నీ మన దగ్గరే వస్తున్నాయి. ఇలా మన దగ్గర అంటే ఇటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశము, ఆకలికి సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్టయితే సంవత్సరంలో 3-4 నెలలు మనకి ఆహార భద్రత అంటే ఆకలి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికీ రేషన్ డిపో తెరిస్తేనే కానీ మన బ్రతుకులు తెల్లారని అటువంటి పరిస్థితి ఉంది మనకి. అంటే ప్రజలందరం కలిసి పై స్థాయిలో కలుస్తున్నారు, హైదరాబాద్లో కలుస్తారు, ఢిల్లీలో కలుస్తారు, విశాఖపట్నంలో అందరు అధికారులు కలుస్తారు, పాడేరులో అందరు అధికారులు కలుస్తారు. కానీ పంచాయతీ ఎక్కడైతే కలాల్సి ఉందో అందరం కలిసి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి సమస్యల పరిష్కారానికి మనం కృషి చేయాల్సి ఉందో అక్కడ మనం ఎవరు కూడా కలలేకపోతున్నాం. అంటే ఒక ఏకీకరణ, కన్వర్జెన్స్ అని అంటారు, ఏకీకరణ అన్నమాట. మన ఇంతమంది 60-70 మంది ఉద్యోగస్తులు ఉండి కూడా ఇక్కడ సమస్యలు ఎక్కడికక్కడే ఉండటం అనేటటువంటిది చాలా దురదృష్టకరం. సో దీనికి ఎక్కడో దగ్గర పరిష్కారం మనం వెతకాలి. మనం ఏ ముఖ్యమంత్రినో, ఏ ప్రధానమంత్రినో, లేదా హైదరాబాద్లోనో, ఢిల్లీ దగ్గర సమస్యలకు పరిష్కారం లేదు. మన సలుగు పంచాయతీలో ఉండేటటువంటి సమస్యలకి పరిష్కారం సలుగు పంచాయతీలోనే ఉన్నాయి. ఉదాహరణకి మన ఊర్లో బడి, మన పంచాయతీలో ఆరోగ్య కేంద్రం, మన ఊర్లో రేషన్ డిపో, మన ఊర్లో పంచాయతీ, మన ఊర్లో పారిశుధ్యం, మన ఊర్లో రేషన్ డిపో, ఇవన్నీ కూడా మనం నిర్వహించుకోవాల్సినటువంటి వ్యవస్థలు ఇవి హైదరాబాద్లోనో ఢిల్లీలోనో వాటికి పరిష్కారం దొరకదు. మన పంచాయతీలో రేషన్ డిపో మనం తీసుకుందాము. మన పంచాయతీలో ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఉన్నాయా లేదా, రేషన్ డిపో ప్రతిరోజు తెరుస్తున్నారా లేదా, డిఆర్ డిపో అంటే ప్రతిరోజు తెరిచేటటువంటి షాప్, అది వారానికి ఎన్నిసార్లు తెరుస్తున్నారు, ఎన్ని ఉప్పులు కిరసనాయలు అన్నీ వస్తాయి ఇక్కడికి. దానికి ఒక ఆహార సలహా కమిటీ ఒకటి ఉన్నది. ఆ కమిటీలో సభ్యులెవరు మనమే. ఆ కమిటీ ద్వారా ఆ రేషన్ డిపోని చాలా సక్రమంగా నడిపించుకునేటటువంటి వ్యవకి కోందులు, తర్వాత కోర్జ, గదబ, ఈ తెగల వారికి అందరికీ కూడా రేషన్ కార్డులు ఉండాలి. ఆ తెగల వారికి అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు హక్కుగా కలిగి ఉండాలి. ఇవన్నీ ఒక్కొక్క వ్యవస్థ తీసుకునేటట్టయితే, అలాగే ఆరోగ్య కేంద్రం ఉంది ఇక్కడ మనకి. ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ ఈరోజు తెచ్చుకున్నాం మనం ఈదులపాలెం సెంటర్కి. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేసాం. మీరు అందరూ కూడా అందులో భాగస్వాములు అయ్యారు. సో అది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ సేవలు మనం ఏ విధంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్లు ఉండే ఏఎన్ఎం నిరంతరం గ్రామాల్లో పనిచేస్తూ మరి మందులు కూడా అందుబాటులో ఉండి, లేకపోతే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మరి ఆ పిహెచ్సికి సంబంధించినటువంటి ఒక సలహా కమిటీ కూడా ఉంటుంది. ఆ కమిటీలో కూడా మనందరం కూడా సభ్యులు, ఎక్కడో పై వాళ్ళు ఎవరు రాలేదు దాంట్లో.
దాని నుంచి ఏ విధంగా మన పంచాయతీకి సేవలు మనం పొందగలం, ఇంకా ఎంత బాగా పొందగలం. అదేవిధంగా మన పాఠశాల తీసుకుందాం, మంచి అంటే అంత యువత వచ్చింది ఇప్పుడు టీచర్ల కింద వచ్చి మీరు అడిగినట్లయితే మేము చెప్తాము. అదే మనందరూ కలిసి కట్టుగా పనిచేయాలి. అదే మన పంచాయతీ బాగుండాలంటే మనమందరూ కలిసిగా ఉండి కలిసి పనిచేయాలి. ఇప్పుడు మన పంచాయతీ చక్కగా రావాలంటే మనమందరూ కలిసి ఉంటేనే బాగా పంచాయతీ బాగా డెవలప్మెంట్ అవుతుంది. అదే గతాన్ని మర్చిపోయి ఇప్పుడైనా చక్కగా జరగాలి. ఇప్పుడు కక్కి హెడ్ మాస్టర్ని. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పనిచేస్తుంది. తక్కిన 2 పూర్తిగా నిరుపయోగంగా ఉంది. అది కొంచెం మాకు బాగా చేసిస్తే ఇంకా మంచి విద్యని అందించగలం. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మా పిల్లలు పర్వాలేదు బాగానే పంపిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు కొంచెం రోజుల్లో పెడతాము, కానీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అది చేయడం అని కాదు, అన్నీ చేయాలనే మన కోరిక. అది ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. అది పెట్టిన వెంటనే వచ్చేస్తుంది అనుకోకండి. ప్రసాద్ పాత్రుడు, నేను వడ్డాది పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. ఇక్కడ నెల క్రితం పిఓ గారు రిక్వెస్ట్ మీద డెప్యుటేషన్ మీద వచ్చానండి. ఇది 2వసారి విలేజ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా హెల్త్ అసిస్టెంట్ కానీ ఏఎన్ఎం కానీ వచ్చినప్పుడు పబ్లిక్ కోఆపరేట్ చేయాలండి. వాళ్ళు 2 వారాలకి ఒక విజిట్ ఉంటుంది, అంటే మంత్లీ 2 విజిట్స్ ఉంటాయి హెల్త్ అసిస్టెంట్ కానీ ఏఎన్ఎం కానీ. కానీ ఇక్కడ గ్రామస్తులు ప్రతిరోజు రావాలంటున్నారు. అది జరగని పని. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క సబ్ సెంటర్కి 24 నుంచి 30 విలేజెస్ ఉన్నాయి. ఆ మంత్లోని వచ్చిన సిహెచ్డబ్ల్యూస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పలానా ఊర్లోని ఫీవర్స్ ఉందని కానీ లేదా డైరియా కానీ ఇంకేదైనా. నేను ఇక్కడ డెప్యుటేషన్ మీద వచ్చాను. పిఓ గారు నన్ను ఇక్కడ ఉండాలంటున్నారు. మీరు కొద్దిగా ఆయనతో మాట్లాడి రెగ్యులర్ ఆర్డర్స్ వచ్చేటట్టు చూడండి. దగ్గర వచ్చింది కాబట్టి మనము పాడేరు వెళ్ళని అవసరం లేదు. మనం ఎంతో కష్టాలు పడి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని మనం ఈ దగ్గరలోనే మనం హాస్పిటల్ తెచ్చుకున్నాం కాబట్టి మనం హాస్పిటల్ ఏ జ్వరాలు జబ్బులు వచ్చినా సరే దగ్గరలో ఉంది కాబట్టి డబ్బు ఖర్చు అవ్వని అవసరం లేదు. మనం అప్పుడు నేను వచ్చి 4 మాసాలు అవుతుంది, కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నది అనుకోండి. అధ్యక్ష వహించిన సర్పంచ్ గారు కనుక సలుగు పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయండి. అందులో పాత కార్లు కొత్త కార్లు కలిపి నేను కొత్తగా వచ్చి ఎక్విటెన్స్ తయారు చేసి తప్పించి ఏ రిజిస్టర్ లేవండి. అది పూర్తిగా నేను చెప్పలేను. కొత్త కార్లు తయారవుతానే కానీ చెప్పడం కష్టము. మీరు ఎక్విటెన్స్ ఎంత ఏంటి అన్నది పూర్తి చెప్పడం చాలా కష్టం. అందులో కొందరికి కార్లు లేని వాళ్ళు కూడా కొత్త కార్లు ఇచ్చారు. వారికి ఏ రిజిస్టర్ పొందుపరిస్తే కానీ రైస్ రాదు. కొందరికి ఎంపీడీఓలు ఇచ్చిన కార్లు అందులో అటాక్ చేయట్లేదు. మేమేదో సర్దుబాటు చేస్తున్నాం. రైస్ చాలదు కానీ ఏదో రకంగా సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోతున్నాం తప్పించి మరి రైస్ లేదు. ఇంచుమించు అలాంటిది ఒక 180 కార్లు ఉంటుందండి. ఆ కార్లు కూడా బియ్యం లేదు. ఏదో కింద మీద పడి తంటాలు పడుతున్నాం వేగంగా. ఎంపీడీఓలు ఇచ్చింది వారు పట్టుకెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వకపోవడం, మీరు లాస్ అవ్వడం మెయిన్ కారణం అండి. అక్కడి అందులో కొన్ని కార్లు తయారిచ్చేసినాడు, పేరు రాసుకోలేదండి. ఇది కూడా ఈ పేరు పట్టుకెళ్ళి మరి ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వట్లేదు, అక్కడ ఎంటర్ అవ్వట్లేదు అన్నారు కదండి. ఆ కొంత స్టాక్ అయినా అందరికి సరిపోయినట్లు చేయండి. ఇప్పుడు 25 తారీఖు రాకుండానే ఈ డిపోలో రైస్ అంతా అయిపోతుందని అందరికీ సరిపెట్టాలి. అందరికీ సరిపెడితే బాగుంటుందని నేను అడుగుతున్నాను. అందట్లేదంటే అది అందరికీ సరిపెట్టినట్టు చేయాలి. మీరు అందరికి సరిపెట్టినట్లు చేస్తేనే ప్రజలు కూడా మాకు కొంత స్టాక్ వచ్చినా సరే మా ప్రజలకు అందరికీ సరిపెడుతున్నారు సేల్స్ మ్యాన్ గారు అన్నట్టే ప్రజల నుండి కూడా మీ రాగలే కదండి. అదే కొంత స్టాక్ అయినా అందరికి సరిపెట్టినట్టు చేయండి. 25 తారీఖు రాకుండానే క్లోజ్ చేయొద్దు. ఇకపైన నుండి అయినా ఇప్పుడు గతంది అయిపోయి ఇకపైన నుండి అయినా జాగ్రత్త. మరి దాని నుండి బాగా చేయాలి. డిపో దూరంలో అయిపోయింది. ఆమె గతంలో మరి చేసిన సర్పంచ్ దాని గురించి ఏమనుకుంటాను నేను. దయచేసి ఈ హయాంలో అక్కడ సమస్య ఈ హయాంలో మొట్టమొదటిగా మా సమస్య రహదారి చేస్తున్నాం. 5 సంవత్సరాల కల్లా మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు. ఫుట్
వారు కంపెనీలో చేస్తాను ఏం చేస్తాను ఆ గ్రామస్తులు ఏంటంటే